అంటే మనం ప్రార్థన చేయకపోతే మనకేం కలుగుతుంది? శోధన కలుగుతుంది. అది ఏ విధమైన శోధన అయినా కావచ్చు. వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఏ రకంగా అయినా అపవాది మనల్ని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనకి ఏదో ఒక కీడు కలగజేయడానికి వాడు 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ అండ్ మనల్ని శోధించడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. సో మనం ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. శోధన జయించాలన్నా కూడా మనం ప్రార్థన చేయాలి కదండి. ప్రార్థన చేయడం అంటే ఏంటంటే దేవునితో మాట్లాడటం. మనం ఎక్కువగా ఎవరితో మాట్లాడుతూ ఉంటాం? మనకు నచ్చిన స్నేహితులతో మనం మాట్లాడుతూ ఉంటాం. లేదంటే మనకు నచ్చిన ప్రియులతో, ప్రేమికులతో మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. లేదంటే మనకి ఎవరి